అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. మీడియా మిత్రులకు నమస్కారం. మా అతిథులు అందరికీ చాలా చాలా హృదయపూర్వకంగా నమస్కారము. వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. నాకు ఎంత మాత్రం మీరు రెస్పెక్ట్ ఇచ్చిన దానికి నేను మీకు ఇంటికి వచ్చి పిలిచాను. మీరు వెంటనే మేము వస్తున్నాము, రాకుండా ఎట్లా ఉంటాము. చాలా సంతోషం మా మాట. కానీ టైంకి అందరూ వచ్చినారు, అది ఒక చాలా నాకు చాలా చాలా సంతోషం. ఇట్లాంటి టైంకి 10:30కి సార్ టైం చూసి చెప్తున్నారు, రిబన్ కట్ చేయ టైం అయిపోయింది, ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వద్దు. సో అంత మాత్రం జరిగింది, ఎప్పుడు కూడా టైంకి జరగదు. ఈ రోజు మటుకు పర్ఫెక్ట్గా మన అమలాపురంలో 100% టైంకి 10:30 అంటే 10:31 కూడా అవ్వలేదు, 10:30కే ఓపెన్ అయింది, రిబన్ కట్ అయింది. సో చాలా సంతోషం. సో ఇప్పుడు మా సార్ మాట్లాడతారు. ఇది 52వ షోరూము. మీకు తెలిసిన విషయమే, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సో ఇంకా లలితా జ్యువెలరీ వచ్చేసింది. సో లలితా జ్యువెలరీ వచ్చేసింది. సో ఇంకా మీరు ధరలు కంపేర్ చేసుకోండి, ఫోటోలు తీసుకోండి. నేను చెప్పినా కూడా నమ్మొద్దు, మీరే కంపేర్ చేసుకోండి. ఏ షాప్ వచ్చినా కూడా అక్కడ పోయి ఫోటో తీసుకొని ఎస్టిమేట్ తీసుకోండి, లలితాలో కంపేర్ చేసుకున్న తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సో సో ఇప్పుడు మా మినిస్టర్ గారు, మా ఎంపీ గారు, మా చైర్మన్ గారు, మా ఎమ్మెల్సీ గారు అందరు ఉన్నారు. సో అందరు ఇప్పుడు మాట్లాడతారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. అమలాపురంలో సార్ సార్ లేదు సార్, రాండి సార్. ఇది చాలా రేర్ అండ్ బ్యూటిఫుల్ అకేషన్. అమలాపురంలో ఇంత గొప్ప షోరూమ్ ఇది. మా కిరణ్ కుమార్ గారు అంటే డబ్బులు ఊరికెళ్ళావు కాదు, మేనేజర్ స్కిల్స్ కూడా ఊరికనే రావు. అది బై బర్త్ హీ గాట్ దట్ ఆపర్చునిటీ. ఇది అంతా కూడా వన్ మ్యాన్ ఆర్మీ. టోటల్ ఎంపైర్ వాజ్ బిల్ట్ బై హిమ్ ఆన్ హిస్ ఓన్ ఎఫర్ట్స్ ఓన్లీ. 52 బ్రాంచ్లు పెట్టడం అంటే గోల్డ్ బ్రాంచ్ చిన్న విషయం కాదు. ఇది దాన్ని నడపడం కూడా చాలా కష్టం. ఆయనే మా అమితాబ్ బచ్చన్ గారు చాలా ఫేమస్ అయిన ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ అకేషన్కి మా మంత్రి గారు విశ్వరూప్ గారు రావటం, మా సోదరి ఎంపీ గారు మన అనురాధ గారు రావటం, ఈ టోటల్ షోరూమ్కే ఒక గ్రేస్ వచ్చిందని మీకు చెప్తాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో మరి ఒక సంచలనం, లలిత జ్యువెలర్స్ 52వ షాప్ని ఇక్కడ ప్రారంభించుకోవడం నిజంగా కూడా కోనసీమ జిల్లా వాసులందరూ కూడా ఒక శుభవార్తగా భావిస్తున్నాను. లలిత జ్యువెలర్స్ అన్నది వారి ఓనర్ అయినటువంటి కిరణ్ గారు టీవీ చూసే ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితులే. ఆయన యాడ్లో ఆయన కాప్షన్ ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితం. ఇప్పటికే మనం సిఎంఆర్ దగ్గర నుంచి, సౌత్ ఇండియా దగ్గర నుంచి, జీవీ మాల్ దగ్గర నుంచి అనేక మాళ్ళు ఈ డిసెంబర్ నెలలో ఇక్కడ ప్రారంభించుకున్నాం. అదేవిధంగా సంక్రాంతికి ముందు అమలాపురం పట్టణానికి వెన్నె తెచ్చే విధంగా ఈరోజు లలిత జ్యువెలర్స్ కూడా ఇక్కడ రావడం నిజం కూడా మన అదృష్టం. కాకినాడ, రాజమండ్రి తర్వాత మన జిల్లాలో ఈవేళ అమలాపురంలో ఈ షాప్ ప్రారంభమైంది. మరి ముఖ్యంగా ఈ షాపుల వల్ల దాదాపు స్థానిక యువకులకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఈ షాప్లో దాదాపు 152 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కిరణ్ గారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుకంటే డిగ్రీలు చదువుకుని, పీజీలు చదువుకుని ఖాళీగా ఇంటికాడ ఉండి ఏ విధమైన జాబ్ లేని ఆపర్చునిటీ అని అందరికి కూడా ఈ షాప్స్ వల్ల ఆపర్చునిటీ వస్తే వాళ్ళకి దే గెట్ జాబ్స్. అదేవిధంగా తక్కువ రేట్లో, అదేవిధంగా కాంపిటీషన్ రేట్లో షాపులు ఎక్కువ పెరిగే కూడా నాణ్యమైన ధరకి నాణ్యమైన బంగారం కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ప్రజలకి నాణ్యమైన బంగారం తక్కువ ధరలో. ఆయన ఒకటే చెప్తాడు, వేరే షాపుల్లో మీరు కంపేర్ చేసుకోండి, తర్వాత ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోమని చెప్పి నా షాప్లో కొనడానికి కూడా చెప్పడు ఆయన. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా అవకాశం వినియోగించుకోవాలి. నాణ్యమైన బంగారం, నాణ్యమైన ధర తప్పనిసరిగా లలిత జ్యువెలర్స్లో దొరుకుతుంది. కాబట్టి కోనసీమ ప్రజలందరూ కూడా
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకున్నాను. తప్పనిసరిగా ఈ షాపు గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, సంక్రాంతులు ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లలితా జ్యువెలర్స్ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి మన మంత్రి వర్యులు ఎంపీ విష్ణుప్ గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, చైర్మన్ గారికి, ఇతర లీడర్స్ అందరూ కూడా, అలాగే ఇచ్చేసినటువంటి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నమస్కారాలండి. ఈరోజు మనం ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ డిసెంబర్లో మనం చూస్తున్నాము వివిధ రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ అనేవి మన అమలాపురంలో ఓపెన్ చేయడం జరిగింది. షాపింగ్ మాల్స్ మన అమలాపురం వచ్చినాయి అంటే దానికి డెవలప్మెంట్కి ఒక నాంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే లలితా జ్యువెలరీస్ వాళ్ళది 52nd షాప్ మన అమలాపురంలో ఓపెన్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. డబ్బులు ఊరికే రావు అనేది ఆయన చెప్పే మాట, ఆ కాన్సెప్ట్ చాలా చక్కటి కాన్సెప్ట్ ద్వారా ఆయన అందరికీ పరిచయం అయ్యారు. అండ్ ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి మాట మేనేజరియల్ స్కిల్స్ అండి. సో ఆ స్కిల్ వల్ల ఏంటంటే అందరికి కూడా చాలా నోటెడ్ అయ్యారు. అండ్ పీపుల్ టెన్ టు కమ్ టు లలితా జ్యువెలరీ ఓన్లీ బికాస్ డబ్బులు ఊరికే రావు అనేది ఆయన ఆ కాన్సెప్ట్ చాలా గట్టిగా వెళ్ళిపోయింది జనాల్లోకి. అలాగే మీరు అంటే ఏమనుకోకండి, మా ఇళ్లలో కూడా ఏమంటారంటే ఆ గుండా అని చెప్పింది కరెక్ట్ అండి. ప్లీజ్ డోంట్ మైండ్ అండి. బట్ ఏంటంటే జనాల్లో మీరంతా బాగా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఈ రోజు షాప్ లో అనుకోకుండా ఈ ఓపెనింగ్ కి నేను రావడం అనేది ఢిల్లీలో వస్తున్నాను అంటే నాకు వచ్చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ మీరు ఇలాగే ఇంకా 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 కొత్త షోరూమ్స్ పెట్టాలని, అమలాపురంలో ఉట్టి అమలాపురమే కాదు పక్కన నియోజకవర్గాలు ఉన్నాయి, మీకు అందుబాటులో ఉంటాయి. అందరూ కూడా తుని కదండి, సో ఆడవాళ్ళకి కూడా బంగారం అంటే చాలా ఇష్టం. ఈ రోజు మనం చూస్తున్నాము ఎక్కడో కాకినాడ, రాజమండ్రి లేదా హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేస్తారు పెళ్లిళ్ళకి, మన ఫంక్షన్స్ కి. సో మనకి అందుబాటులో ఇన్ని జ్యువెలరీ షాప్స్, ముఖ్యంగా అందరికి ఇష్టమైనటువంటి లలితా జ్యువెలరీస్ రావడం అనేది మీరందరూ చాలా సంతోషిస్తారని, ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. గ్రూప్ ఫోటో తీస్తాం తర్వాత అదే సార్ మొత్తం చాట్ తీసేసి మాలా మాలా ఉండాలి, మాల ఉండాలి. ఫోటో తీసుకుంటాం, గ్రూప్ ఫోటో తీసుకుంటాం. మీరు మా ఏరియా కౌన్సిలర్ కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలి. నాకు చేస్తే మాల వేయాలి, సాలా వేయాలి. మేడం చైర్మన్ గారు ఇంకొక దండ బాబు, ఇంకో సాలవే ఇంకా కావాలి మేడం. సాలవే సాలవే ఇవ్వాలి. మాల 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 ఇప్పుడు మా మిగిలిన కౌన్సిలర్ ఉన్నారు, అందరికీ దండేస్తాం.
అందరూ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ ఒకళ్ళు పిల్లలు